Hello everyone, welcome to Grapple Tech. This is Ishwar Nagraj and welcome back to our complete Java Plus TSC series in Telugu. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో కొత్తగా చూస్తుంటే గైస్ వీ హ్యావ్ లాంచ్డ్ అ కంప్లీట్ జావా బేస్డ్ డిఎస్ఏ కోర్స్ ఇన్ తెలుగు అండ్ దట్ టు ఫర్ ఫ్రీ అన్నమాట. సో మీరు జావా ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి ఆర్ డిఎస్ఏ ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి అనుకుంటే దిస్ కోర్స్ ఇస్ ఫర్ యూ. అండ్ మన ఛానల్లోనే కంప్లీట్ మిషన్ లెర్నింగ్ సిరీస్ కూడా ఉంది. దాన్ని చెక్అవుట్ చేసి మీరు ఎంఎల్ కూడా నేర్చుకోవచ్చు ఫ్రమ్ వెరీ స్క్రాచ్ అన్నమాట. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి అండ్ కమెంట్ అయితే ఎపిసోడ్ కంప్లీటెడ్ అని చెప్పి మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఓకే. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేశారు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. అండ్ ఒకవేళ ఈ కోర్స్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లింక్డ్ఇన్లో మమ్మల్ని ట్యాగ్ చేసి ఒక పోస్ట్ అయితే షేర్ చేయండి. సో దట్ ఇంకొంచెం ఎక్కువ మందికి అయితే ఈ కోర్స్ అనేది రీచ్ అవుతుంది అండ్ హెల్ప్ అవుతుంది. అండ్ నాట్ ఓన్లీ దట్ లింక్డ్ఇన్లో కనుక మీరు పోస్ట్ చేశారు, లైక్ మీరు ఏమేమి నేర్చుకుంటున్నారు, మీ ప్రోగ్రెస్ కనుక మీరు లింక్డ్ఇన్‌లో పెడితే హెచ్ఆర్ మేనేజర్స్ గానీ, రిక్రూటర్స్ గానీ వీళ్ళకంతా విజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. సో, పలానా పర్సన్ ఈస్ లెర్నింగ్ సంథింగ్ అని చెప్పి. సో, దట్ ఈస్ వై లెర్నింగ్ ఇన్ పబ్లిక్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సో, వితౌట్ ఎనీ వేస్టింగ్ అవర్ టైమ్, సో లెట్స్ స్టార్ట్ దిస్ సెషన్. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఎపిసోడ్ గైస్. సో ఈ ఎపిసోడ్‌లో మనం కండిషనల్స్ అనే కాన్సెప్ట్‌ని అయితే చూడబోతున్నాం. సో ఈ కండిషనల్స్ అంటే ఏంటి? దీన్ని మనం ఎక్కడ వాడాలి? ఎలా వాడాలి? అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చాలా క్లియర్‌గా చూడబోతున్నాం. ఓకే. అండ్ నౌ లెట్స్ గెట్ స్టార్ట్. సో వాట్ ఆర్ దిస్ కండిషనల్స్? అంటే దిస్ ఈస్ మెంట్ ఫార్ డెసిషన్ మేకింగ్. అంటే ఏంటి? డెసిషన్ మేకింగ్‌కి మనం ఈ కండిషనల్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఆర్ నీ ప్రోగ్రామ్ ఫ్లో అయితే ఏదైతే ఉంటుందో, సో ప్రోగ్రామ్ ఫ్లోని నువ్వు కంట్రోల్ చేయాలి అంటే యూ హ్యావ్ టు యూజ్ దిస్ కాన్సెప్ట్ కాల్డ్ యాస్ కండిషనల్స్. లైక్ ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పటి నుంచి కూడా చాలా కండిషన్స్ ఉంటాయి మనకి. లైక్ ఎలాగంటే సీ నీకు ఇన్ని మార్క్స్ వచ్చాయి అంటే నీకు ఇది తీసిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక 90 మార్క్స్ వచ్చింది. సో 95 మార్క్స్ వచ్చింది. నీకు నేను ఒక సైకిల్ తీసిస్తా. ఆర్ నువ్వు మంచి గ్రేడ్‌తో నువ్వు పాస్ అయ్యావు 10థ్ క్లాస్ ఆర్ ఇంటర్. ఓకే. సో, ఆ గ్రేడ్‌తో నువ్వు పాస్ అయిన దానికి నీకు నేను ఒక బండి తీసిస్తా. ఇఫ్ యూ డూ దిస్, ఇఫ్ దిస్ హ్యాపెన్స్, దిస్ హ్యాపెన్స్. అంటే ఒక పలానా పని జరిగింది అంటే ఇది ప్రింట్ చెయి. లేకపోతే లేదు. ఇంకా చెప్పాలంటే నువ్వు పాస్ అయితే ఇంట్లో ఉండు లేకపోతే బయటికెళ్ళిపో. కండిషన్. పాస్ అయితే నువ్వు ఇంట్లో ఉండు. ఒకవేళ పాస్ అయ్యావు అంటే ఇఫ్ దట్ కండిషన్ గెట్స్ ఎగ్జిక్యూటెడ్ లైక్ అది ట్రూ అయింది అంటే నువ్వు ఇంట్లో ఉంటావు. లేదంటే బయటికెళ్ళిపోతావు. ఓకే. సో ట్రూ అండ్ ఫాల్స్. దీని అవుట్‌పుట్ అనేది ట్రూ అండ్ ఫాల్స్‌లో ఉంటుంది. ఓకే. సో ఇది ట్రూ అయితే మనం ఒకటి చేయాలి. ఫాల్స్ అయితే ఇంకో పని చేయాలి. ఓకే. అండ్ మనం ఎలా కంట్రోల్ చేస్తామంటే సింపుల్ సేమ్ వర్డ్స్. సో నువ్వేమని చెప్తావు? ఇఫ్ అని చెప్పి ఒక కండిషన్ దానికిస్తావు. ఆ కండిషన్ గనుక ట్రూ అయితే దీని లోపల ఏదైతే కర్లీ బ్రాకెట్స్ నువ్వు ఇఫ్‌కి వాడావో దాని లోపల ఉన్న కోడ్ అంతా కూడా నీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయితే ఇంకా మెన్షన్ చేయలేదు. జస్ట్ ఇఫ్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఇఫ్ గురించి మాట్లాడదాం. ఓకే. ఇక్కడొచ్చి ఇక్కడేం చేస్తామంటే కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫర్ మార్క్స్ అని చెప్పి ఒక వాల్యూ స్టోర్ చేసుకుందాం. ఏంటి మార్క్స్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి 35 అనుకుందాం. ఓకే. ఇది నీకొచ్చిన మార్క్స్. లేకపోతే ఎందుకులే మరీ అంత తక్కువ. ఒక 70 వేసుకుందాం. ఓకే. అండ్ నీ కండిషన్ ఏంటి అంటే ఇఫ్ యువర్ మార్క్స్ ఈస్ గ్రేటర్ థాన్ 35. 35 కంటే ఎక్కువ ఉంటే దెన్ ప్రింట్ ఇంట్లో ఉండొచ్చు. ఓకే. దట్ ఈస్ యువర్ కండిషన్. ఇంట్లో ఉండొచ్చు అని చెప్పి కండిషన్. ఇప్పుడు 35 కంటే ఎక్కువొస్తే ఓకే. అదే నీ కండిషన్ గనక ఇఫ్ యువర్ కండిషన్ ఇంకో కండిషన్ కూడా చెక్ చేద్దాం. ఓకే. ఇంకో కండిషన్ ఏంటి అంటే ఇఫ్ మార్క్స్ ఈస్ గ్రేటర్ థాన్ 90 అయితే
మనల్ని ఏమని పిలుస్తారు ఇంట్లో? ఏమని పిలుస్తారు? మార్క్స్ బాగా ఎక్కువొస్తే బంగారు కొండ అని పిలుస్తారు. ఓకే. బంగారు కొండ అని చెప్పి ముద్దుగా మనల్ని పిలుస్తారు. వెన్ యూ గెట్ మోర్ మార్క్స్ అన్నమాట. ఓకే. సో, ఇక్కడ నాకు 17 కదా వచ్చింది. ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ జస్ట్ ఇంట్లో ఉండొచ్చని మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ ఇఫ్ ఐ గెట్ 95, 95 మార్క్స్ వస్తాయి. ఇఫ్ ఐ రన్ దిస్ ఇంట్లో ఉండొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇంట్లో ఉంటే మనకు స్పెషల్ ట్రీట్‌మెంట్ బంగారు కొండ అని చెప్పి పిలుస్తారు. బికాజ్ మనకి 95 మార్క్స్ వచ్చింది. అంటే నాకు ఏదైతే ఇఫ్ కండిషన్స్ నేను చెప్పానో, ఆ 2 కండిషన్స్‌ని జావా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫస్ట్ ఇట్ విల్ చెక్ ఫర్ ద ఫస్ట్ కండిషన్. ఈస్ యువర్ మార్క్స్ గ్రేటర్ థాన్ 35? యెస్. అయితే ఇది ప్రింట్ చెయి. ఓహ్! ఇంకా ఒక కండిషన్ ఉందా? కమ్ ఆన్. ఈస్ యువర్ మార్క్స్ గ్రేటర్ థాన్ 90? అఫ్‌కోర్స్ యెస్. అందుకే నువ్వు బంగారు కొండ అని చెప్పేసి అంటుంది. ఓకే. సో దిస్ ఈస్ వాట్ యూ హావ్ టు అండర్‌స్టాండ్. దిస్ ఈస్ యువర్ ఇఫ్ కండిషన్. సపోజ్ నా మార్క్స్ అనేది 25 వస్తాయి. ఇఫ్ ఐ రన్ దిస్ వాట్ హ్యాపెన్స్? ఇంట్లో ఉండేది లేదు, బంగారు కొండ లేదు. ఓకే. అండ్ నాట్ ఓన్లీ థట్ నువ్వేం మెన్షన్ కూడా చేయలేదు. సో ఇఫ్ కండిషన్స్ 2 కూడా ఫాల్స్‌కి ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి దాని లోపల ఉన్న కోడ్ అయితే నీకు ఎగ్జిక్యూట్ అవ్వదు. సో నీ ప్రోగ్రామ్ ఏం అవుట్‌పుట్ కూడా ప్రింట్ చేయలేదు. ఓకే. సో దట్ ఈస్ వై వి హావ్ టు యూజ్ సంథింగ్ కాల్డ్ యాస్ ఎల్స్ కండిషన్. అండ్ వాట్ ఈస్ దిస్ ఎల్స్? ఇది ఇఫ్ కనుక కరెక్ట్ అయితే, ఇఫ్ కనుక ట్రూ అయితే దిస్ యూ హావ్ టు ఎగ్జిక్యూట్. ఒకవేళ లేదు ఎల్స్ దెన్ యూ హావ్ టు ఎగ్జిక్యూట్ దిస్ కోడ్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడికొచ్చి ఇక్కడ యూ హావ్ టు మెన్షన్ సంథింగ్ కాల్డ్ యాస్ ఎల్స్. సో కాసేపు ఇది తీసేద్దాం. కన్‌ఫ్యూషన్ వద్దు మీకు. ఒకవేళ మార్క్స్ అనేది గ్రేటర్ థాన్ 35 అయితే అది ప్రింట్ చెయి. లేదు అంటే ఏం చేయాలి? సింపుల్‌గా ఇంట్లో నుండి వెళ్ళిపో. ఇదే కదా మనకు మన పేరెంట్స్ చెప్పేది. ఓకే. ఇఫ్ యూ రన్ దిస్ 25 మార్క్స్ వచ్చిందని చెప్పి ఏమంటున్నారు? ఇంట్లో నుంచి బయటికెళ్ళిపో అని చెప్తున్నారు. ఓకే. సో, ఇఫ్ కండిషన్ ఏదైతే ఉందో అది ట్రూ అయితే దాని లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు అంటే ఎల్స్ ఈ ఎల్స్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఖచ్చితంగా 2 కేసెస్‌లో మనకు అవుట్‌పుట్ అయితే వస్తుంది పక్కా. ఓకే. సో, దట్ ఈస్ వాట్ కండిషనల్స్. సో, ఇఫ్ కండిషన్ అంటే ఏంటి? ద వెరీ ఫస్ట్ థింగ్ యూ ఆర్ చెకింగ్ ఇఫ్ దిస్ ఈస్ ట్రూ దిస్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. ఇఫ్ నాట్ ఎల్స్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్ అని చెప్పేసి క్లియర్‌గా యూ కెన్ మెన్షన్ దిస్. అండ్ ఇట్లా మనం ఎన్నైనా పెట్టుకోవచ్చా ఈశ్వర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ హావ్ మోర్ కండిషన్స్. సో, కొంచెం కండిషన్స్ ఎక్కువున్నాయి. ఓకే. లైక్ ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకేమైనా గిఫ్ట్ ఇవ్వాలి మన ఇంట్లో వాళ్ళు. మంచి మార్క్స్ వస్తే. సో, వాళ్ళేం చేస్తారంటే ఫస్ట్ పాసా కాదా చెక్ చేస్తారు. సో, గ్రేటర్ థాన్ 35 అంటే వాట్ డు యూ మీన్ బై థట్? యూ ఆర్ పాస్. సో, పాస్ అయినట్టే. అండ్ నెక్స్ట్ కండిషన్ ఏంటి అంటే ఎల్స్ ఇఫ్ అని చెప్పి ఇంకొక కండిషన్ ఉంటుంది. ఒకవేళ నీ మార్క్స్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ థాన్ సో, 35 అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 35 అంటే నువ్వు పాస్ అయిపోయినట్టే. ఓకే. అండ్ ఒకవేళ నీకు గనక 95 ప్లస్ వచ్చింది అంటే దెన్ యూ హావ్ టు ప్రింట్ దాన్ని మనం డిస్టింక్షన్ అంటాం. డిస్టింక్షన్‌లో పాస్ అయ్యాను. అండ్ నౌ వాల్యూని మారుద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 35 అని చెప్దాం. ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ వాట్ హ్యాపెన్స్? పాస్ అనేది మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది. అంటే ఇఫ్ స్టేట్‌మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది. ఓకే. సపోజ్ నా మార్క్స్ అనేది నేను 96 వచ్చింది నాకు అని చెప్పి అనుకుంటే ఇఫ్ ఐ రన్ దిస్ అరే బాబు! డిస్టింక్షన్‌లో పాస్ అయ్యావు నువ్వు. ఓకే. సో, ఫస్ట్ కండిషన్ చెక్ చేసింది. ఈస్ థాట్ ఈక్వల్స్ టు 2 సారీ ఈస్ థాట్ ఈక్వల్స్ టు 35? నో. మనోడికి ఇంకా ఎక్కువొచ్చింది అని చెప్పి ఇట్ విల్ చెక్ వన్ మోర్ కండిషన్ ఆల్సో. ఎల్స్ ఇఫ్ అంటే యూ ఆర్ చెకింగ్ ఫర్ వన్ మోర్ కండిషన్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇఫ్ యూ మేక్ దిస్ యాస్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 35 నౌ ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ వాట్ హ్యాపెన్స్? ఫస్ట్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయింది. అక్కడితో మన లూప్ ఏదైతే ఉందో లైక్ మన కండిషన్స్ ఏదైతే ఉందో అక్కడితో ఆగిపోయింది. ఎల్స్ వరకు వెళ్ళలేదు. ఎల్స్ ఇఫ్ వరకు వెళ్ళలేదు. ఇది గనక నువ్వు ఫస్ట్ ఇఫ్ కండిషన్ గనక ఫెయిల్ అయితే యూ కెన్ చెక్ ఫర్ వన్ మోర్ కండిషన్. లైక్ ఎలాగంటే నువ్వు అప్పుడు ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫ్లో ఎలా ఉండాలంటే వీడికి 95 వచ్చిందా? 95 వస్తే వాడికొక స్వీట్ ఇస్తా. ఓకే. ఆర్ జస్ట్ పాస్ అయ్యాడు మనోడు. సో వీడికి మార్క్స్ అనేది 35 వచ్చిందా? 35 వచ్చిందా? జస్ట్ వాడికి రైస్ పెడదాం చాలు. ఒకవేళ ఏమీ లేదంటే ఇంట్లో నుంచి పంపించేద్దాం. ఓకే. ఇలా అనుకున్నారనుకుందాం ఫర్ ఎ మొమెంట్.
సో, ఇప్పుడు నువ్వు చెక్ చెయి. సో, నీకు 95 వస్తే ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ స్వీట్ వస్తుంది. ఒకవేళ లేదు, నీకు జస్ట్ 35 వచ్చింది అంటే వాట్ హ్యాపెన్స్? ఇన్‌స్టెడ్ ఆఫ్ యూజింగ్ అనదర్ ఇఫ్ కండిషన్, యూ కెన్ యూజ్ సంథింగ్ కాల్డ్ యాస్ ఎల్స్ ఇఫ్. దీన్నే మనం ఎల్స్ ఇఫ్ లాడర్ అంటాం. ఓకే. సో, నీకు దగ్గర మల్టిపుల్ కండిషన్స్ గనక ఉంటే, సో, మోర్ కండిషన్స్ గనక ఉంటే, యూ కెన్ మెన్షన్ లైక్ దిస్ ఎల్స్ ఇఫ్ సారీ యాహ్! సో, ఫస్ట్ ఇఫ్ కండిషన్ చెప్పి, మళ్ళీ ఎల్స్ ఇఫ్, మళ్ళీ ఎల్స్ ఇఫ్, మళ్ళీ ఎల్స్ ఇఫ్. ఇలాగా నువ్వు ఎన్ని కండిషన్స్ అయినా నువ్వు చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్‌లో ఎల్స్ మర్చిపోద్దు. యూ కెన్ హావ్ దిస్ కండిషనల్ లాడర్ అన్నమాట. ఓకే. సో, ఫస్ట్ ఇఫ్ కండిషన్, ఒక కండిషన్ చెక్ చెయి. ఇది లేకపోతే ఇంకో కండిషన్ చెక్ చెయి. ఇది లేకపోతే ఇంకో కండిషన్ చెక్ చెయి. ఇలా మనం ఒక లాడర్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఇన్‌స్టెడ్ ఆఫ్ హావింగ్ సెపరేట్ ఇఫ్ అగైన్. సో, ఇదేమవుతుంది? ఇది ఇది గనక తప్పైతే అప్పుడు చెక్ చేస్తుంది. లేదు అంటే ఒకవేళ ఇది గనక కరెక్ట్ అయితే రిమైనింగ్ కండిషన్స్ ఏది కూడా చెక్ చేయదు. దీనివల్ల ఏంటి బెనిఫిట్ అంటే నువ్వు సెపరేట్ గనక ఇఫ్, 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 ఇఫ్ అని చెప్పి ఒక సెపరేట్‌గా పెట్టుకున్నావు. 4 ఇఫ్‌లు వాడావు. అప్పుడేమవుతుంది? ఇది ట్రూ అయినా కూడా మళ్ళీ ఇది కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది ట్రూ అయినా కూడా మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది. బట్ మనం ఈ లాడర్ వాడటం వల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్‌ది ట్రూ అయితే రిమైనింగ్ నేను చెక్ చేయను. సో, నీకు అప్పుడు కోడ్ అనేది టైమ్ సేవ్ అవుతుంది కదా! సో, నీ కోడ్ అనేది కొంచెం ఫాస్ట్‌గా ఉంటుంది కదా! ఓకే. దట్ ఈస్ వాట్ కండిషనల్ లాడర్ అంటాం దీన్ని మనం. ఓకే. సో, ఇఫ్ అర్థమైపోయింది. ఎల్స్ ఇఫ్ అర్థమైపోయింది. ఎల్స్ అర్థమైపోయింది. రైట్? సో, ఇక్కడ ఎలాంటి ఇష్యూస్ లేవు గదా! సో, ఇంకొక ఎగ్జాంపుల్ ఏమైనా చూస్తారా అంటే ఇదేం అంత పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు. ఇంత ఆలోచించడానికి. అండ్ వన్ మోర్ థింగ్. సో, దీని లోపల ఏదైతే కండిషన్స్ ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే ఇఫ్ లోపల ఏదైతే కండిషన్ నువ్వు మెన్షన్ చేస్తున్నావో ఇట్ విల్ గెట్ ఎవాల్యుయేటెడ్ టు అ బూలియన్ వాల్యూ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ. సో, అది ట్రూ గానే నీకది కన్వర్ట్ అవుతుంది. ఇట్ విల్ జస్ట్ సే దట్ ఇట్ ఈస్ ఎయిదర్ ట్రూ ఆర్ నాట్. సో, ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి చెప్తుంది. ఓకే. సో, హలో. ఇది ఎప్పుడూ ట్రూయే కదా! సో, దిస్ ఇఫ్ కండిషన్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్ ఎవర్. సో, ఖచ్చితంగా కంటిన్యూయస్‌గా ఇది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. బికాస్ ఇట్ ఈస్ ఆల్వేస్ ట్రూ కాబట్టి. ఓకే. ఒకవేళ మనం ఇక్కడ ఫాల్స్ మెన్షన్ చేసాము అంటే ఖచ్చితంగా నీకు ఫాల్స్ అయితే ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ వాట్ వి కెన్ డూ ఇస్ వి కెన్ చేంజ్ మల్టిపుల్ కండిషన్స్. సో, ఒకే దాంట్లో ఒకే ఇఫ్ కండిషన్‌లో వి కెన్ చెక్ ఫర్ మల్టిపుల్ కండిషన్స్ యూజింగ్ లాజికల్ ఆపరేటర్స్. ఓకే. సో, అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కండిషన్ ఇస్ I have to check whether my marks is greater than 35. నీకు గనక మంచి బైక్ తీసివ్వాలి అంటే బైక్ వస్తది. ఓకే. సో, మంచి బైక్ రావాలి అంటే ఫస్ట్ నీ మార్క్స్ అనేది ఇట్ హాస్ టు బి గ్రేటర్ థాన్ 35. అట్ ద సేమ్ టైమ్, అట్ ద సేమ్ టైమ్ యువర్ మార్క్స్ హాస్ టు బి 95. ఓకే. డిస్టింక్షన్‌లో రావాలి నువ్వు. సో, 95 ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే నీకు నేనొక బైక్ తీసిస్తా అంటారు. ఇఫ్ యూ రన్ దిస్, నో, యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్. బట్ ఇఫ్ యూ మేక్ యువర్ మార్క్స్ యాస్ 95 ఒక 95 గనుక వచ్చింది అంటే నీకు అప్పుడేమవుతుంది? ఆబ్వియస్‌గా బైకొస్తుంది. ఎందుకు అంటే ఈ ఇఫ్ కండిషన్‌లో ఉన్నటువంటి 2 కండిషన్స్ కూడా మనం చెక్ చేసాం. సో, ఫస్ట్ కండిషన్ గూడా ట్రూ అయింది. అండ్ సెకండ్ కండిషన్ గూడా ట్రూ అయింది. అండ్ థట్ ఈస్ ద రీజన్ మొత్తం వాల్యూ ట్రూగా ఎవాల్యుయేట్ అయ్యి నాకు ఇఫ్ కండిషన్ అయితే ఎగ్జిక్యూట్ అయింది. సపోజ్ నాకు గనక 25 మార్క్సే వచ్చింది అనుకో. ఏమైంది? ఏమి రాదు. నీకసలేమి కొనియరు. ఎందుకంటే ఇఫ్ కండిషన్ అసలు ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఫస్ట్ కండిషన్ ఏదైతే ఉందో మార్క్స్ ఈస్ గ్రేటర్ థాన్ 35 అనే కండిషన్ నాకు ఫాల్స్ వచ్చేసింది. సో, నేను రెండో కండిషన్ కోసం నేను చెక్ చేయను. ఎందుకు? నీకు ఫస్ట్ కండిషనే నీకు ఫెయిల్ అయింది కాబట్టి రెండో కండిషన్ ఎందుకు చూస్తా? దట్ ఈస్ వాట్ లాజికల్ ఆర్. అర్థమైందా? ఓకే. సో, ఐ థింక్ దిస్ ఈస్ క్లియర్ రైట్? అండ్ వాట్ డు యూ మీన్ సో, లాజికల్ అండ్. సో, వాట్ డు యూ మీన్ బై లాజికల్ ఆర్ ఈశ్వర్ అంటే? కొంతమంది లిబరల్ పేరెంట్స్ ఉంటారు. నువ్వు జస్ట్ పాస్ అయినా నీకు బైక్ తీసిస్తా. ఆర్ నీకు 95 వచ్చినా నేను బైక్ తీసిస్తా. ఎయిదర్ ఆఫ్ థీస్ కండిషన్స్ ఏదైనా పర్లేదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 45 వచ్చింది. ఓకే. సో, డిస్టింక్షన్ రాలేదు. స్టిల్ యూ విల్ గెట్ ఎ బైక్. బికాస్ పేరెంట్స్ లిబరల్‌గా ఆలోచించేసి పర్లే ఏం కాదులే మనోడికి తీసిచ్చేద్దాం అని చెప్పి అనుకుంటారు. ఓకే. సో, ఇక్కడ చూస్తే వాట్ ఈస్ యువర్ ఫస్ట్ కండిషన్? మార్క్స్ ఈస్ గ్రేటర్ థాన్ 35. యెస్ ఆఫ్ కోర్స్ ఐ గాట్ 45 ఈస్ ట్రూ. దట్స్ ఇట్. ఈ ఒక్క కండిషన్ చాలు నీకు బైక్ తీసేయడానికి. రెండో కండిషన్ నేను చెక్ చేయను. వెదర్ యువర్ మార్క్స్ ఈస్ ఈక్వల్స్ టు 95 ఆర్ నాట్. ఐ విల్ నాట్ చెక్ ఇట్. బికాస్ ద ఫస్ట్ కండిషన్ ఇస్ ట్రూ. దట్ ఈస్ వాట్ యూ హావ్ టు అండర్‌స్టాండ్. దీన్నే మనం షార్ట్ సర్క్యూటింగ్ అంటాం. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఓకే. సో, షార్ట్ సర్క్యూటింగ్ అంటే ఏంటి? సో, వెన్ యువర్ కండిషన్ ఇస్ ట్రూ
లైక్ లాజికల్ ఆర్‌లో ఫస్ట్ కండిషన్ ట్రూ అయితే యూ విల్ నాట్ చెక్ ఫర్ సెకండ్ కండిషన్. అదే లాజికల్ అండ్‌లో ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయితే నీకు రెండోది ట్రూ అయినా కూడా యూ విల్ నాట్ కేర్. ఓకే. లైక్ ఎలాగంటే ఇక్కడ మనం సీక్వెన్స్ మారుద్దాం. ఫర్ ఎ మొమెంట్ లెట్ us చేంజ్ దిస్ సీక్వెన్స్. సో వాట్ ఈస్ యువర్ ఫస్ట్ కండిషన్? మార్క్స్ హాస్ టు బి 95 అండ్ ద సెకండ్ కండిషన్ ఈస్ మార్క్స్ ఈస్ గ్రేటర్ దెన్ 35. అదే నువ్వు లాజికల్ ఆర్ గనుక వాడినావు అంటే ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ యూ విల్ గెట్ ద అవుట్‌పుట్ యాస్ బైక్ వస్తది. అంటే ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకు? సో ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయింది. మార్క్స్ 95 వచ్చిందా? రాలేదు. ఎంతొచ్చింది? 45 వచ్చింది. బట్ సెకండ్ కండిషన్ ఏంటి? ఈస్ మార్క్స్ గ్రేటర్ థాన్ 35, 35 కంటే ఎక్కువ? యెస్ ఇట్ ఈస్. సో సెకండ్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి నీకు ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయింది. మొత్తం ట్రూగా ఎవాల్యుయేట్ అయింది. ఓకే. సపోజ్ ఇక్కడ నేను గనక లాజికల్ అండ్ వాడాను అంటే ఇఫ్ ఐ రన్ దిస్ వాట్ హ్యాపెన్స్? యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్. ఎందుకు అంటే it will check for the first condition which is marks is equals to 95. Is it? No, it is 45. So this is not true. First condition false. So I'll not check about remaining conditions. నాకు remaining true అన్నవన్నీ false అన్నవన్నీ I don't care. Okay, I'll not run it. అంతే. దిస్ ఈస్ వాట్ షార్ట్ సర్క్యూటింగ్ ఇస్. ఒక కండిషన్ చెక్ చేసి అక్కడికే నీకు రిజల్ట్ వచ్చేస్తుంది. సో దట్ విల్ నాట్ కేర్ అబౌట్ ద రిమైనింగ్ కండిషన్స్. ఇలాగా 2 మాత్రమే కాదు, యూ కెన్ చేంజ్ మల్టిపుల్ కండిషన్స్ ఆల్సో. నువ్వు ఈ అండులు వాడి నువ్వు ఎన్ని కండిషన్స్ అయినా చెప్పుకోవచ్చు. ఓకే. అండులు, లాజిక్‌లు, ఈ లాజికల్ ఆపరేటర్స్ వాడి యూ కెన్ మెన్షన్ యాస్ మెనీ యాస్ కండిషన్స్ యూ కెన్. ఓకే. దట్స్ యువర్ విష్. నీ ఓపిక. ఓకే. సో దట్స్ అబౌట్ అవర్ కండిషనల్స్. ఇంకా ఏమైనా ఉన్నాయి ఈశ్వర్ అంటే, కొన్ని సిట్యుయేషన్స్‌లో ఏమవుతుంది అంటే మోర్ నెంబర్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ వచ్చేస్తది. ఇఫ్, ఎల్స్ ఇఫ్, ఎల్స్ ఇఫ్, ఎల్స్ ఇఫ్ అని చెప్పి లాస్ట్‌లో ఎల్స్. ఇలాగా ఇఫ్ యూ హావ్ టన్స్ ఆఫ్ ఎల్స్ ఇఫ్ కండిషన్స్ ఏమవుతుంది? యువర్ కోడ్ లాజిక్ బికమ్స్ రిడన్డెంట్ అండ్ కోడ్ క్వాలిటీ కొంచెం బాగుండదు చూడ్డానికి. మోర్ నంబర్ ఆఫ్ కండిషన్స్ వచ్చేస్తుంది. అండ్ ఈ ప్రోగ్రామ్ కొంచెం బల్కీగా తయారయ్యే ఛాన్స్ ఉంది. సో ఇన్ థాట్ కేస్ వాట్ వి హావ్ టు డూ ఈశ్వర్ అంటే యూ హావ్ సంథింగ్ కాల్డ్ యాస్ స్విచ్ కండిషన్స్. సో అలాంటి వాళ్ళ కోసమే వి హావ్ సంథింగ్ కాల్డ్ యాస్ స్విచ్ కండిషన్స్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ 1 అయితే నువ్వు మండే అని ప్రింట్ చేయాలి. ఓకే. సో 0 అంటే సండే అని ప్రింట్ చేయాలి. అండ్ 2 అంటే ట్యూస్‌డే అని ప్రింట్ చేయాలి. నంబర్ ఆఫ్ డేస్ నువ్వు ప్రింట్ చేయాలి అంటే. 3 అంటే వెడ్నెస్‌డే అని ప్రింట్ చేయాలి. 4 అంటే థర్స్‌డే అని ప్రింట్ చేయాలి. ఇలాంటి ఒక ప్రోగ్రామ్ మనం రాయాలి అంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ యూజింగ్ మోర్ నంబర్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ వాట్ వి కెన్ డూ ఇస్ వి కెన్ యూజ్ సంథింగ్ కాల్డ్ యాస్ స్విచ్ స్టేట్మెంట్. అండ్ వాట్ ఈస్ దిస్ స్విచ్ స్టేట్మెంట్ అంటే సింపుల్. స్విచ్ అని చెప్పి పారెంథసిస్‌లో ఒక ఎక్స్‌ప్రెషన్ చెప్తాం. అండర్‌స్టాండ్ ఎక్స్‌ప్రెషన్. ఐయామ్ జస్ట్ సేయింగ్ దట్ ఎక్స్‌ప్రెషన్. ఓకే. అండ్ కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి దాని లోపల నువ్వు యాక్చువల్ లాజిక్ రాస్తావు. ఏంటి అంటే కేస్ అని చెప్పి ఇక్కడ నువ్వు ఏదో ఒక వేరియబుల్ వాల్యూ పెడతావు. సో కేస్ ఒక వాల్యూ ఇచ్చేస్తావు. కోలన్ పెట్టి హియర్ ఈస్ యువర్ ప్రాసెస్. దాని తర్వాత బ్రేక్ ఏస్తావు. అండ్ చూద్దాం ఈ సింటాక్స్ బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. ఇలాగా యూ కెన్ మెన్షన్ మల్టిపుల్ వాల్యూస్ విత్ ద డిఫరెంట్ లాజిక్ అండ్ అ బ్రేక్ స్టేట్మెంట్. ఒకవేళ ఈ కేసెస్ ఏది కాకపోతే యూ విల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాస్ డిఫాల్ట్ కేస్. దట్స్ ఇట్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే. అండ్ అదేంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్ స్టేట్మెంట్ అనేది ఎలా చేస్తాం? స్విచ్ అని చెప్పి పారెంథసిస్‌లో యూ విల్ మెన్షన్ ఒక వాల్యూ అన్న ఇవ్వచ్చు, ఎక్స్‌ప్రెషన్ అన్న ఇవ్వచ్చు. ఓకే. అది మళ్ళీ చూద్దాం. ఫర్ దిస్ మొమెంట్ పాజ్ చేద్దాం. ఇక నేను కేస్ 1. సో 1 అయితే వాట్ ఐ హావ్ టు డూ? సో సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ అని చెప్పి మండే అంట. ఓకే. తర్వాత బ్రేక్ వేస్తాం. ఇన్ ద సేమ్ వే do the same thing for remaining cases also. What are the remaining cases? 2 అంటే Tuesday and 3 అంటే Wednesday and 4 అంటే Thursday and 5 అంటే Friday and 6 అంటే Saturday.
ఓకే. అండ్ లాస్ట్ కండిషన్ ఏంటి? 7. సో, 7 అంటే యువర్ సండే. ఓకే. అండ్ డిఫాల్ట్ యూ హావ్ సంథింగ్ కాల్డ్ as అది మళ్ళీ చూద్దాంలే. ఫస్ట్ ఇది చూద్దాం. ఇప్పుడు నేను స్విచ్ స్టేట్మెంట్ లోపల ఇఫ్ ఐ మెన్షన్ 4 ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ వాట్ హ్యాపెన్స్? థర్స్‌డే ప్రింట్ అయింది. ఎందుకు? సో, జావా ఎలా ప్రోగ్రామ్ రన్ చేసింది అంటే, సి ప్రాపర్‌లీ అరే బాబు! వీడు స్విచ్ అని చెప్పి 4 అని వాల్యూ ఇచ్చాడు. సో, వీడు రాసిన కేసెస్‌లో 4 ఎక్కడైనా ఉందా? అంటే యెస్. యూ హావ్ ఎ కేస్ 4 అండ్ వాట్ ఈస్ ద వాల్యూ? వాట్ ఐ హావ్ టు డూ? ఐ హావ్ టు ప్రింట్ థర్స్‌డే అండ్ దెన్ ఐ హావ్ టు అప్లై బ్రేక్. ఒకవేళ నువ్వు గనక ఇక్కడ బ్రేక్ ఇవ్వలేదు. సో, బ్రేక్ ఇవ్వలేదు అనుకుందాం ఫర్ ఎ మొమెంట్. ఓకే. సో, నువ్వెక్కడ బ్రేక్ ఇవ్వలేదు. వాట్ హ్యాపెన్స్? నువ్వు బ్రేక్ గనక వెయ్యలేదు అంటే ఎగ్జిక్యూషన్ పోతూనే ఉంటుంది. ఇఫ్ రన్ దిస్ వాట్ హ్యాపెన్స్? నువ్వు ఎక్కడెక్కడ బ్రేక్ ఇవ్వలేదో ఇట్ విల్ గెట్ కంటిన్యూయస్‌లీ ఎగ్జిక్యూటెడ్. ప్రతి కేస్ నువ్వు ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అండ్ థట్ ఈస్ వై బ్రేక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ బ్రేక్ కీవర్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు స్విచ్ స్టేట్మెంట్స్. మర్చిపోద్దండి. నువ్వు బ్రేక్ వెయ్యలేదు అంటే ఒక కేస్‌కి ఇంకో కేస్‌కి బ్రేక్ ఎయలేదు అంటే నీకున్న కేసెస్ అన్నీ నీకు ప్రింట్ అయిపోతుంది. ఓకే. సో, థట్ ఈస్ వాట్ యూ హావ్ టు అండర్‌స్టాండ్. అండ్ ఇక్కడ నీకు ఇంకా కొన్ని థింగ్స్ ఉన్నాయి. చూద్దాం. ఇక్కడ ఎక్స్‌ప్రెషన్ అన్నాం గదా! సో, 3+4 రాయొచ్చా అంటే ఆఫ్‌కోర్స్ యూ కెన్ రైట్. యూ కెన్ డూ దట్. సండే 7 వాల్యూ. సో, 7 దగ్గర నీకేముంది కేస్? యూ హావ్ టు ప్రింట్ సండే. యూ హావ్ డన్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ యూ హావ్ యాడెడ్ వన్ మోర్ వాల్యూ యాస్ 1. సో, ఇప్పుడు నీకు మొత్తం ఎంత? 8. నీకు 8 అనే దానికి ఏమైనా వాల్యూ ఉందా అక్కడ? ఏమైనా కేస్ ఉందా? లేదు. సో, అప్పుడు నీకేమొచ్చింది? ప్రోగ్రామ్ డిడ్ నాట్ ఔట్‌పుట్ ఎనీథింగ్. అంటే నీకు ఔట్‌పుట్ ఏమీ రాలేదు. ఇన్ సచ్ కేసెస్ యూ హావ్ టు యూజ్ సంథింగ్ కాల్డ్ యాస్ డిఫాల్ట్. అంటే సో, డిఫాల్ట్ ఏం చేస్తుందంటే నీకు పైనిచ్చిన కేసెస్ ఏది గూడా నీకు లేదు అంటే దిస్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. సో, ఐ యామ్ డిఫాల్ట్ అని చెప్పేసి చెప్తాం. అండ్ నౌ ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ స్టిల్ యూ హావ్ ద వాల్యూ 8. యూ ఆర్ చెకింగ్ ఫర్ 8. 8 లేదు కాబట్టి బై డిఫాల్ట్ ఏదైతే ఉంటుందో ఆ డిఫాల్ట్ కోడ్ అనేది నీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ నువ్వు డిఫాల్ట్‌గా నువ్వు బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ జావా కెన్ అండర్‌స్టాండ్ థట్ ఇట్ ఈస్ ఎ డిఫాల్ట్ స్టేట్మెంట్. సో, ఇక్కడ నువ్వు ఏ వాల్యూ ఇచ్చినా కూడా ఏ వాల్యూ ఇచ్చినా కూడా యువర్ డిఫాల్ట్ గెట్స్ ఎగ్జిక్యూటెడ్. ఓకే. సో, థట్ ఈస్ అబౌట్ స్విచ్ స్టేట్మెంట్. అండ్ ఇంకా ఇక్కడ ఏమైనా తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా ఈశ్వర్? అంటే యెస్ ఉంది. సో, ఇక్కడ నువ్వు ఎక్స్‌ప్రెషన్ మాత్రమే కాదు యూ కెన్ ఈవెన్ మెన్షన్ క్యారెక్టర్స్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ సి. సి అనేది క్యారెక్టర్. సో, నేను దాన్ని కూడా ఒక కేస్ రాస్తా. సో, ఐల్ హావ్ వన్ మోర్ కేస్ అండ్ ఈ కేస్‌లో ఐల్ మెన్షన్ థట్ సి. ఒకవేళ సి అని అడిగాడు అంటే ఐ హావ్ టు ప్రింట్ క్యాపిటల్ సి. అండ్ నౌ ఇఫ్ ఐ రన్ దిస్ వాట్ హ్యాపెన్స్? ఆ కేస్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో, ఇక్కడ నువ్వు కేస్ అని చెప్పి దాని తర్వాత ఏదైతే ఉందో అక్కడ యూ హావ్ టు మెన్షన్ ఎయిదర్ కాన్స్టెంట్స్ ఆర్ క్యారెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ దీన్ని నేను మైనస్ అని చెప్తా. ఓకే. సో, ఇది 2కి వర్క్ అయితుంది కదా! ఈశ్వర్. సో, -2 కూడా వర్క్ అవుతుంది కదా! అంటే లెట్ అస్ చెక్. సో, -2 లెట్ మీ రన్ దిస్. వాట్ హ్యాపెన్స్? ట్యూస్‌డే. ఆఫ్‌కోర్స్ యూ గాట్. సో, నువ్వు ఏదైతే వాల్యూ చెప్తున్నావో కేస్ తర్వాత ఇట్ హాస్ టు బి అన్ ఇంటిజర్ ఆర్ అ క్యారెక్టర్. ఈ రెండిట్లో ఏదైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తా? ఇక్కడ 2 పాయింట్ సంథింగ్ ఇస్తా. విల్ థాట్ వర్క్ ఇఫ్ యూ రన్ దిస్? ఎర్రర్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఆర్ కెన్ ఐ యూజ్ సంథింగ్ లైక్ స్ట్రింగ్? సో, స్ట్రింగ్ వాడొచ్చా ఈశ్వర్? చెక్ చెయి. సో, ఈశ్వర్ అని చెప్తా. ఇఫ్ ఐ రన్ దిస్ ఇస్ దట్ పాసిబుల్? నో. ఇట్ ఈస్ నాట్. సో, నువ్వు అక్కడ క్యారెక్టర్ గాని చెప్పొచ్చు ఆర్ ఒక ఇంటిజర్ గాని చెప్పొచ్చు. యూ కెన్ డూ ఎయిదర్ ఆఫ్ దీస్ అన్నమాట. ఓకే. అంతే తప్ప స్ట్రింగులు, ఫ్లోట్‌లు, డబుల్‌లు ఏది పడితే అది మనం కేస్ పక్కన రాయకూడదు. యూ హావ్ టు అండర్‌స్టాండ్ దిస్. సో, దట్ ఈస్ అవర్ స్విచ్ స్టేట్మెంట్ అన్నమాట. సింపుల్. ఏం లేదు స్విచ్ అని చెప్పి ఎక్స్‌ప్రెషన్. ఆ ఎక్స్‌ప్రెషన్ వాల్యూ అన్నా ఇవ్వచ్చు, ఎక్స్‌ప్రెషన్ అన్నా ఇవ్వచ్చు. ఎక్స్‌ప్రెషన్ అంటే ఏం లేదు గైస్. లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్ ఏమైనా చేసి ఒక స్టేట్మెంట్. దాన్ని మనం ఎక్స్‌ప్రెషన్ అంటాం. అండ్ దాని తర్వాత కర్లీ బ్రాకెట్స్‌లో నువ్వు ఏదైతే కేస్ అని చెప్పి నువ్వు వాల్యూ ఇస్తావో, ఆ వాల్యూకి చెక్ చేసి దాన్ని పలానా కోడ్. సో, నువ్వు కోలన్ తర్వాత ఇచ్చినటువంటి ఆ కోడ్‌ని అది ఎగ్జిక్యూట్ చేసి బ్రేక్ ఏస్తుంది. నువ్వు బ్రేక్ గనక తీసేసావంటే ఉన్న కేసెస్ అన్నీ నీకు ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఒకవేళ నీకు ఏ కేస్ కూడా నీకు లైక్ ఏ కేస్ కూడా నీకు సాటిస్ఫై అవ్వలేదు అంటే యూ హావ్ సంథింగ్ కాల్డ్ యాస్ డిఫాల్ట్ అండ్ దానికి బ్రేక్ అవసరం లేదు. బికాజ్ ఇట్ ఈస్ ఎ డిఫాల్ట్ స్టేట్మెంట్. దట్ ఈస్ అవర్ స్విచ్ స్టేట్మెంట్స్. అండ్ మీరు గమనిస్తే దీనివల్ల మన కోడ్ అనేది ఎంత బాగుంది చూడడానికి. ఎంత ఆర్గనైజ్డ్‌గా ఉంది. ఓకే. సో, దట్ ఈస్ వై వి యూజ్ స్విచ్ స్టేట్మెంట్స్. సో, ఇంత నీట్ ఆర్గనైజేషన్ కోసం మనం స్విచ్ అయితే మనం యూజ్ చేస్తాం.
ఓకే. సో, ఐ థింక్ యూ అండర్‌స్టూడ్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ కాన్సెప్ట్. ఈ కండిషనల్స్ అయితే మీకు అర్థమైంది. విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ డెసిషన్ మేకింగ్. అండ్ దీనివల్ల మనము మన ప్రోగ్రామ్ ఫ్లోని గూడా మనం కంట్రోల్ చేయొచ్చు అని మీకు అర్థమైందని అనుకుంటున్నాం. ఓకే. సో, థాట్స్ అబౌట్ దిస్ సెషన్ గైస్. సో, మీకు గనక ఈ వీడియోలో ఏమైనా అర్థమైతే కామెంట్స్‌లో అయితే మీరు మెన్షన్ చేయండి. ఓకే. ఐ బిలీవ్ మీరైతే ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ అయితే ఈ ఎపిసోడ్ నుంచి నేర్చుకున్నారని అనుకుంటున్నా. ఒకవేళ మీరు గనుక ఏమైనా నేర్చుకొనుంటే సో, ప్లీజ్ డూ కమెంట్ అస్. అండ్ ఆ కామెంట్‌లో ఏమని మెన్షన్ చేస్తారంటే ఎపిసోడ్ కంప్లీటెడ్ అని చెప్పండి. ఒకవేళ ఏమైనా అర్థం కాలేదంటే కూడా కాన్సెప్ట్‌ని కింద మెన్షన్ చేయండి. సో థట్ వి కెన్ డిగ్ మోర్ డీప్ ఇంటూ దట్ కాన్సెప్ట్ అన్నమాట. అండ్ నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ లెర్నింగ్ సమ్ ఇంటర్వ్యూ క్వెషన్స్. సో, ఇక్కడైతే మీకు స్క్రీన్ మీద క్లియర్‌గా కొన్ని ఇంటర్వ్యూ క్వెషన్స్ కనిపిస్తుంది. దాన్ని గనుక మీరు పాజ్ చేసి వాటికి ఆన్సర్స్‌ని కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ నౌ that's it for this video guys and thanks for watching. Happy coding. Bye bye.